ఓం నమో వెంకటేశాయ. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? వాడపల్లి గ్రామం అండి. ఎర్రచందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక ఈ మధ్యన అయితే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా అయితే ఈ ఆలయం పైన అయితే నిర్మించారటండి. చూడండి ఎంత బాగున్నాడో. స్వామి దర్శనం కూడా మనకైతే లభిస్తుంది. ఇక పక్కనే ఉన్న శివాలయం ఇది. శివాలయం అలంకరణ అయితే చాలా బాగుంది కదా, పువ్వులతోటి. పైన అయితే శివపార్వతుల దర్శనం అయితే ఇస్తూ ఉన్నారు. ఇంకా బయట జనం అయితే 7 ప్రదక్షిణలతో మాడవీధులన్నీ కూడా నిండిపోయాయండి. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు మనం అనుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుందని చెప్తున్నారండి ఇక్కడ. ఇక చుట్టూ అయితే జనం అయితే గోవింద నామస్మరణలతో ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే స్వామి మహిమలు అయితే చాలా ఉంటాయంట. పిలిస్తే పలికేవాడటండి గోవింద అంటే. అలాంటి వెంకటేశ్వర స్వామిని మనం ఆర్తితో పిలిస్తే స్వామి పలుకుతాడంటండి. ఇక 7 వారాల వాడపల్లి దర్శనం 7 జన్మల పుణ్య ఫలం అంటండి. ఇక పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే 365 ఒత్తులతో పిండి ప్రమిదలతోటి దీపాలైతే వెలిగిస్తున్నారండి. మనం అనుకున్న కోరికని నెరవేరాలంటే స్వామి దగ్గరకు వచ్చి ఇలా దీపాలు అయితే పెట్టాలంట. ఇక్కడైతే చాలామంది ఇటుకలతో ఇంటి కడుతూ ఉన్నారు అని అనుకున్నాను. అక్కడ అడిగితే ఇల్లు లేని వాళ్ళంట ఇలా ఇటుకలతో కడితే ఇల్లు ఇస్తాడటండి స్వామి. చూడండి ఎంత బాగుందో, తులసి మాలలతో అలంకరించి. ఓం నమో వెంకటేశాయ. శనివారం రోజునైతే భక్తులైతే చాలా విపరీతంగా ఉంటారటండి. చూడండి రాత్రి వేళ విద్యుత్ దీపకాంతులతో స్వామి ఆలయం ఎంత బాగుందో. ఇంక ఫైనల్లీ దర్శనం అయిన తర్వాత బయటకు వస్తే పులిహోర ప్రసాదం పెట్టారండి. జై గోవింద.